గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా సిపి గారు అహర్నిశలు కృషి చేసి మంచి సిపి ఆఫీస్కి మంచి పేరు తెచ్చారు. ఇంకా ఏమన్నారు, ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు 3వసారి ఎగరవేయడం ఇప్పటివరకు సర్వీస్లో. ఇంకా మేము అహర్నిశలు కృషి చేసి మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే, కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ. రెండే 2 పండుగలు మన భారతదేశంలో. ఒకటి స్వతంత్ర దినోత్సవము, రెండోది గణతంత్ర దినోత్సవము. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు 70వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ, మన అందరికీ ఈ గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టత ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత 1947లో దాని తర్వాత భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి మనకు అప్పటి వరకు కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళం. వాళ్ళు ఏది చెప్తే దాని ప్రకారంగా నడిచినటువంటి 3 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26వ తారీఖు నాడు మన స్వతంత్రంగా మనం రాసుకున్నటువంటి మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ని అమలు పరిచినటువంటి ఆ రోజు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కులానికి మతానికి అతీతంగా జరుపుకున్నటువంటి ఈ పండుగ. మనందరికీ తెలిసిన విషయమే, మన పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో. భారతదేశాన్ని కాపాడేందుకు సైనికుడు అతని యొక్క అహర్నిశలు శ్రమించి మనల్ని విదేశీయుల యొక్క శత్రు ఆక్రమణ నుంచి మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని కాపాడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ, ఈ పోలీసు వ్యవస్థకి మరియు ఆర్మీ వ్యవస్థకి మనము ఈరోజు తప్పనిసరిగా స్మరించుకోవాల్సినటువంటి రోజు. ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మన అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు, చాలా చిన్న కుటుంబంలో నుంచి వచ్చి భారతదేశం దిశ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, భారతదేశంలో నుండి రాజ్యాంగాన్ని కొన్ని వందల సంవత్సరాలు ముందుగానే ఊహించి ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయో, పెద్దవాళ్ళ చేతిలో చిన్నవాళ్ళు ఎలా వంచబడతారో అవన్నీ తెలుసుకొని ఆర్టికల్ 3ని ఇచ్చారు మనకి. ఆర్టికల్ 3 ఆ రోజు 1950లో ఎవరు ఊహించలేదు. ఆర్టికల్ 3 ప్రకారంగానే మన తెలంగాణ రావడం జరిగింది. ఏంటి అది? దాని ముఖ్యమైన ఉద్దేశము, ఎప్పుడైతే మెజారిటీ పీపుల్ ఉన్నా కానీ కూడా మెజారిటీగా వద్దు అనుకున్నా మళ్ళీ శాసనాల ద్వారా దాన్ని తప్పకుండా పార్లమెంట్లో అమెండ్ చేసుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నటువంటి ఆ ఒక రైట్ ప్రకారంగానే ఈరోజు మన తెలంగాణ ఏర్పడ్డది. ఆ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యోగుల పట్ల కానీ రైతుల పట్ల కానీ 24 గంటల కరెంటు కానీ ఇచ్చుకుంటూ మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందిస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోలీసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పోలీసులకు కావాల్సిన వాహనాలు సిబ్బంది తక్కువ ఉన్నారంటే ఎంబడే మళ్ళీ అపాయింట్మెంట్ చేయడం, ఈ విధంగా చేస్తున్నటువంటి మన కేసీఆర్ గారికి మరొకసారి ఈరోజు తప్పనిసరిగా గుర్తించి అతనికి కూడా ధన్యవాదాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన డీజీ గారు, సార్ స్టాఫ్ తక్కువ ఉన్నారు, మన రాష్ట్ర పరిపాలన చాలా కుంటుపడుతుంది అని అన్నప్పుడు డీజీ గారు కూడా ఎంబడే ఎగ్జిక్యూటివ్ ఫోర్స్తో పాటుగా మినిస్టర్ స్టాఫ్ ఫోర్స్ని పెంచినటువంటి ఘనత మన డీజీ మహేందర్ రెడ్డి గారికి, వారికి కూడా మన మినిస్టర్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన సిపి గారు అంజనీ కుమార్ సార్ యొక్క పరిపాలన కమిషనర్ ఆఫీస్లో వచ్చిన తర్వాత మన ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఎంతో హాయిగా వారి యొక్క జనజీవనాన్ని గడుపుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. అదే కాకుండా మన ఎగ్జిక్యూటివ్ ఫోర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పి మొన్న కూడా మన మినిస్టర్ స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా మినిస్టర్ స్టాఫ్గా మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏ విధంగా రాత్రి వాళ్ళు వీధుల్లో డ్యూటీ చేస్తారు, మీరు తప్పకుండా వారి పట్ల ఉండాలని చెప్పారు. అదేవిధంగా మినిస్టర్ స్టాఫ్, మా ఆఫీస్లో ఉన్నటువంటి మినిస్టర్ స్టాఫ్ కూడా తప్పకుండా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ని చూసుకోవాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం రోజు కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. మన సిపి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మురళీకృష్ణ సార్ గారు కూడా మా పట్ల మా మినిస్టర్ స్టాఫ్ ఎన్హాన్స్మెంట్ విషయంలో కానీ
నామన్క్లేచర్ చేంజ్ విషయంలో కూడా వారి యొక్క తప్పకుండా శ్రమ తీసుకొని చేస్తామని చెప్పారు. వారికి మరి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి నా తోటి సోదరి మనులందరికీ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అండ్ మినిస్టర్ స్టాఫ్ అండ్ ఎల్జీఎస్ అందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బోలో భారత్ మాతా కీ.